పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవై మా మధ్య సంచరించిన యేసుదేవా, ఆరాధనా. జ్ఞానాత్మనిచ్చి మమ్ము నడిపించు పరిశుద్ధాత్మా, త్రియేక దేవా, నమస్తే నమస్తే. నమో నమః. పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. ఆరాధించండి ప్రియులారా, అర్పించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి, మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. కళ్ళు మూసుకుని రెండు చేతులు హృదయం మీద ఉంచి ఒక నిమిషం మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ, ప్రభువా, ఆనాడు అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మను నా మీద, నా కుటుంబ సభ్యుల మీద కుమ్మరించుము దేవా. తండ్రికి ప్రియమైన బిడ్డగా యేసుక్రీస్తుకు సాక్షిగా ఈ లోకంలో నేను జీవించేలా ఆత్మ నడిపింపు నాకు దయచేయము. ఈ ఆలయమును, ఈ కేంద్రమును నీ పరలోక మహిమతో సన్నిధితో నింపుము తండ్రి. ఈనాడు ఈ ఆలయములో అడుగుపెట్టే ఒక్కొక్క బిడ్డను నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తాకుము, ముట్టుము అని అడుగుతున్నాము. ఈ యొక్క బలిని సమర్పిస్తూ ఉండగా నీ యొక్క దేవదూతల సాన్నిధ్యము, సకల పునీతుల ప్రార్థనా సహకారము, తల్లి మరియ మధ్యస్థ ప్రార్థనా సహకారము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. భక్తి భావముతో ఈ యొక్క దివ్య పూజా బలిని ప్రారంభించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రియులారా, ఈ పండుగ ఉత్సవములో ఆనందములో పాలు పంచుకోవడానికి వచ్చిన కన్యాస్త్రీలు మరియు దివ్యవాక్కు కేంద్ర పరిచర్యలో ఉన్న వారందరూ కూడా సువార్థికులు మరియు కౌన్సిలర్స్, మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్, శ్రేయోభిలాషులు మీ అందరినీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలను పెంతకోస్తూ పవిత్రాత్మ రాకడ పండుగ శుభాకాంక్షలన్నిటినీ మీకు అందజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం వినబోయే సువిశేష పట్టణంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ మీతోను మీ యందును ఉండును అని. దేవుని ఆత్మ సర్వశక్తిమంతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సకల స్తుతులకు యోగ్యుడు, పాత్రుడైన వాడు. ప్రియులారా, ఒక మానవ శరీరములో, రక్త మాంసములు కలిగిన శరీరములో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఉండాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కనుకనే పునీత పౌలు గారు అంటున్నారు, నీకు తెలియదా నీ శరీరము దేవుని ఆలయము, దేవుని మందిరము అని. పెంతెకోస్తు మహోత్సవమును జరుపుకుంటున్న మనమందరము కూడా ప్రియులరా, మరి ఒక్కసారి మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనస్సుని, మన శరీరాన్ని ఆ దేవాతి దేవునికి అంకితమిస్తూ, ప్రభువా నా శరీరమును, నన్ను నీ ఆత్మకు ఒక పవిత్రమైన ఆలయముగా మార్చుము దేవా. ఈ లోకములో నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, కానీ నీ ప్రేమను త్యజించి నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను. నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే నేను నిన్ను ద్వేషించి అనేకమైన మార్గములు త్రొక్కి ఉన్నాను. ఈ సమయంలో ఆ పరిశుద్ధ ఆత్మ పండుగ జరుపుకుంటున్న మనము ఆత్మ నింపుదల కోసం ఒక నిమిషం కళ్ళు మూసుకొని 2 చేతులు హృదయం మీద ఉంచి ఆ త్రియేక దేవుని ప్రేమకు, పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకముగా తెలిసి తెలియక, బలహీనత వల్ల, శోధన వల్ల పాపం చేసినట్లయితే, దేవునికి వ్యతిరేకముగా ఆయన మార్గములో నడిచినట్లయితే క్షమాపణ కోరుకుందాం. ఈ యొక్క దివ్య పూజా బలిని యోగ్య రీతిగా సమర్పించుటకు మనల్ని మనం ఆత్మీయంగా తయారు చేసుకుందాం. ప్రియబిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషి చేస్తున్న అన్ని పాపాలు క్షమించబడతాయి, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసిన పాపాలు మన్నించబడవు. దేవుడికి అన్నీ సాధ్యమే. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మనస, వాచ, కర్మణ ఏమైనా పాపములు, దోషములను మనం కట్టుకున్నట్లయితే దేవుని ముందు క్షమాపణ కోరుకుంటూ ఈ పశ్చాత్తాప గానం పాడుతుండగా, ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో పాప ప్రక్షాళమును చేయమని మనసారా ప్రార్థిస్తాం. నన్నెంతగా ప్రేమించితివు, నిన్నంతగా మరచితిను.
ఎంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో ఎంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితిను నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో గలనా నీ చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా యేసయ్యా రాగం తాళం భావం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే నీ ప్రేమ స్వరము ప్రభువా ఏ రీతిగా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించావో ఏ రీతిగా తల్లి గర్భములో నాకు జన్మమిచ్చారో ప్రభువా ఆ రీతిగా నీ ఆత్మతో నా మరణం వరకు అంతే శ్వాసం వరకు చేపట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నిటిని నీ ప్రేమతో తుడిచితివో నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా అయ్యా యేసయ్యా రాగం తాళం భావం ఎదలో నీరే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నన్నింతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితిను నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితిలో గలనా నీ చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా
యేసయ్యా రాగం తాళం భావం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నాదం తాళం భావం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము నన్నింతగా ప్రేమించితివో నిన్నంతగా మరచితినో సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను తన పరిశుద్ధ రక్తముతో కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఈ గొప్ప మహోత్సవము నాడు చప్పట్లతో ఆ త్రియేక దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఈ మహిమా గీతమును పాడుదాం. ప్రభువా చూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము Gloria, 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 Gloria. Mahima, Mahima, మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమ గీతం పాడెదము ఘన దేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును మహిమ గీతం పాడెదము ఘన దేవునికి భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల దైవ
దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల, పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన విను మా దయ చూపుమా. మా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన విను మా దయ చూపుమా. మహిమా మహిమా మహోన్నతమునా మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమునా మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన విను మా దయ చూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన విను మా దయ చూపుమా. మహిమా మహిమా మహోన్నతమునా మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమునా మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా, తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. మహిమా 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 మహిమా. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినమే మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో ఈ దినము పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ విశ్వాసులకు నీ సన్నిధిలో వేంచేసిన బిడ్డలకు దయచేయుము. మీతో కలసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి, దేవుని వాక్యం ఆలకించుదాం. పవిత్రాత్మ రాకడ 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలికల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి.
భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తమ సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయం పొంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్దియా, మాదియా, ఎలాము, మెసొపొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియావాసులు, ఫ్రిగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదామతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము అనిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. నా కోట, నా శైలము, నా ఆశ్రయ దుర్గమా, నన్ను రక్షించువాడ ప్రభు, నిన్ను కీర్తించుచున్నానయ్యా, నన్ను రక్షించువాడ ప్రభు, నిన్ను కీర్తించుచున్నానయ్యా. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. శత్రుబారి నుండి కాపాడి చెంద చేరుకున్న నా దైవమా, శత్రుబారి నుండి కాపాడి చెంత చేరుకున్న నా దైవమా, నా స్తుతులకు యోగ్యుడవయ్యా, నిన్ను ప్రార్థించి కీర్తింతునయ్యా. నా స్తుతులకు యోగ్యుడవయ్యా, నిన్ను ప్రార్థించి కీర్తింతునయ్యా. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా.
నన్ను రక్షించువాడ ప్రభు, నిన్ను కీర్తించుచున్నానయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా. నా బలము నీవేనయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా. నా బలము నీవేనయ్యా. This second reading is taken from the letter of St. Paul to Romans chapter 8 verse 8 to 17. రెండవ పట్టణం రోమా పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 17 వచనం వరకు. And those who are in flesh cannot please God. But you are not in the flesh, you are in the Spirit, because the Spirit of God dwells in you. Anyone who does not have the Spirit of Christ does not belong to him. Anyone who does not have the Spirit of Christ does not belong to him. But if Christ is in you, through the body, though the body is dead because of sin, the Spirit is life because of righteousness. If the Spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ from the dead will give life to you, to your mortal bodies, also through this Spirit that dwells in you. So then, brothers and sisters, we are debtors, not in the flesh, to live according to the flesh. For you, if you live according to the flesh, you will die. But if you, by the Spirit, put to death the deeds of body, you will live. For if you live according to the flesh, you will die. For all who are led by the Spirit of God are the children of God. All who are led by the Spirit of God are the children of God. For you did not receive a spirit of slavery to fall back into fear, but you have received a spirit of adoption when we cry, Abba, Father. It is that very Spirit bearing witness with our spirit that we are children of God. And if children, then heirs, heirs of God and joint heirs of Christ, if in fact we suffer with him, so that we may also be glorified with him. The word of the Lord. Thanks be to God. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. మనకంతా సంతోషమే, మనకంతా సంతోషమే. రండి పాడుదాం, పాడి స్తుతించుదాం. రండి పాడుదాం, పాడి స్తుతించుదాం. మన జీవనాథుని ప్రాణదేవుని స్తుతించి వేడుదాం. మన జీవనాథుని ప్రాణదేవుని స్తుతించి వేడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు.
మనకంతా సంతోషమే, మనకంతా సంతోషమే. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to John. Glory to you, Lord. Chapter 14, verses 15 to 16 and 23 to 26. పునీత యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము దివ్య వచనాలు 15 నుండి 16 వరకు మరియు 23 నుండి 26 వరకు. If you love me, you will keep my commandments, and I will ask the Father, and he will give you another advocate to be with you forever. This is the Spirit of truth, whom the world cannot receive, because neither sees him nor knows him. You know him, because he abides with you, and he will be in you. Those who love me will keep my word, and my Father will love them, and we will come to them and make our home with them. Whoever does not love me does not keep my words, and the word that you hear is not mine, but is from the Father who sent me. I have said these things to you while I am still with you. But the Advocate, the Holy Spirit, whom the Father will send in my name, will teach you everything and remind you of all that I have said to you. The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపి అగు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీయందు ఉండును. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలో మీతో చెప్పి తిని, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తి
సద్భక్తిలో నడుపుమయా సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తిలో నడుపుమయా సంప్రీతిని ఒసగుమయా సజీవయాగముగా నా శరీరము సమర్పింతును పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్యని సొత్తునై పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్యని సొత్తునై సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తిలో నడుపుమయా సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తిలో నడుపుమయా సంప్రీతిని ఒసగుమయా సహోదరి సహోదరులారా, మనం అర్పించే యొక్క బలి కానుకలు మన ప్రార్థనలు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదము. ఏలిన వారా వారి నామం స్తుతి మమ్మల్ని కొరకును మన యొక్కయు వారి సభ యొక్కయు ప్రయోజన కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఈ పవిత్రమైన దివ్య పూజా బలిలో ఇంతమంది గురువులు మీ అందరి తరపున ఈ అప్పద్రాక్షర రసములను సమర్పిస్తూ దేవుని ఆత్మ వరములు నింపుదల పరిశుద్ధాత్మ ఫలములు మీ యందు ఫలించాలని దేవుని కృపా అనుగ్రహము మీ అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ హృదయంలో మీ మనస్సులో ఉన్న ప్రార్థనలు మీ ప్రార్థన విన్నపాలు మనసులో ప్రార్థిస్తూ ఆ త్రియేక దేవునికి సమర్పించుదాం. మహాకృప కలిగిన మా పరిశుద్ధ తండ్రి, ఈ దినము పెంతకోస్తు మహోత్సవమును కొనియాడుతున్న మేమందరము ఈ దివ్యవాక్కు కేంద్ర పండుగని కొనియాడుతున్న మేమందరము నీ కరుణ, నీ ప్రేమ, నీ యొక్క సాన్నిధ్యమునకై ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కేంద్రములో పనిచేస్తున్న గురువులందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని, గురువులకి తోడుగా పరిచర్య చేస్తున్న బోధకులని, కౌన్సిలర్స్ని, ప్రేయర్ పార్ట్నర్స్ని, యూత్ మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీ నడిపిస్తున్న వారిని, ఉదారముతో కేంద్రములో సేవ చేస్తున్న వారిని, మ్యూజిక్ మినిస్ట్రీ ద్వారా పరిచర్య చేస్తున్న వారందరినీ కూడా మేము స్మరించుకోమని, ప్రభువా మమ్మందరినీ ఈ పరిచర్యలో భాగస్థులుగా చేసినందుకు నీకు వందనములు సమర్పిస్తూ ఒక్కొక్కరిని నీ పరిశుద్ధాత్మ శక్తితో సాన్నిధ్యముతో నింపమని ప్రార్థిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మతో వారందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఇంకా ఎక్కువగా ఆనాడు
ఆదిమ సంఘము పరిచర్య చేసినట్లుగా ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ వరములతో శక్తితో నింపబడి మేమందరము కలిసి పరిచర్య చేయులాగన నీ అభిషేకమును కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. ఈ కేంద్రము నడిపించబడుటకు దివ్యవాక్కు కేంద్రములో కుటుంబ సభ్యులుగా చేరిన మా కుటుంబ సభ్యులందరినీ కూడా స్మరిస్తూ వారి కుటుంబములను నీ ప్రేమ ఆదరణతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ యొక్క సన్నిధి నీడవలే ఉండి వారిని కాపాడును గాక. తండ్రి, ఈ కేంద్రమునకు సహాయము చేస్తున్న మా బెనిఫాక్టర్స్ ని, శ్రేయోభిలాషులందరినీ, వారి కుటుంబ సభ్యులను ఈ దినము ఈ బలి పూజ చేస్తుండగా సమర్పిస్తూ ఉండగా స్మరించుకోమని ప్రభువా, వారి యొక్క కోరికలు, వారి మనవులు, వారి ప్రార్థనలు పరలోకములో ఈ పీఠము చుట్టూ వేసిన ధూపం వలె నీకు యోగ్యముగా ప్రీతిగా మార్చుమని అడుగుతున్నామయ్యా. ఈ మహోత్సవములో భాగం పంచుకుంటూ ఈ ఆలయమునకు వేంచేసి వచ్చిన ఈ మీ విశ్వాసులను, మీ భక్తులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని నీ పరిశుద్ధ హస్తముతో తాకి వారికి స్వస్థతను దయచేయమని అడుగుతున్నామయ్యా. కుటుంబ సమస్యలతో ఇబ్బందులతో వచ్చిన బిడ్డలను, వారి కుటుంబం మీద నీ యొక్క కృపను, నీ ప్రేమను కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. తండ్రి, యవనస్తులను దీవించి ఆశీర్వదించుము. పైశాచిక బంధనములతో మంత్రతంత్ర శక్తుల ప్రభావములో ఉండి ప్రభువా, నీ రాజ్యమునకు దూరముగా ఉండి అనేకమైన చెడు అలవాట్లు, దురలవాట్లకు లోనైన వారిని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధుడైన తండ్రి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. గర్భఫలము లేని భార్యాభర్తలను ఈ సన్నిధిలో స్మరించుకుంటూ ప్రభువా, వారికి గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరి మనసులో ఉన్న కోరికలు, ఒక్కొక్కరి మనసులో ఉన్న ప్రార్థనలు దయతో స్వీకరించమని ఈ అప్పద్రాక్ష రసములతో నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ హృదయము, మనస్సు, వారి హృదయములో ఉన్న కోరికలు, ప్రార్థనలు నీ వైపు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీ కరుణా కృప కటాక్షము వారి మీద దిగివచ్చును గాక. నీ సన్నిధి వారి మీద దిగివచ్చును గాక. వారికి స్వస్థత కలుగును గాక. ప్రతి బిడ్డ కన్నీరు తుడవబడును గాక. వారి బంధనములు తెగిపోవును గాక. పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలములు వారి మీద కుమ్మరింపబడును గాక. రెండు చేతులు పైకి లేపి మన ప్రార్థనలన్నీ ఈ అప్పద్రాక్ష రసములతో గురువుల సమక్షములో సమర్పిస్తూ గురువుల ప్రార్థన అభిషిక్త హస్తాల ద్వారా దేవుడు మీ ప్రార్థనలు ఈ అర్ప కానుకలకు స్వీకరించి దీవించి ఆశీర్వదించమని స్వరములెత్తి ఆ దేవాతి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 స్వీకరించుమయ్యా మా జీవితములు. ఈ మా ప్రార్థనలు, ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను
నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీ సభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును సగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవానందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతరము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచేయువాడు ధన్యుడు, ప్రభు నామమున వేచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. అందరూ మోకరించి చేతులు జోడించి భక్తి భావములతో ఈ యొక్క కృతజ్ఞత అర్చన బలిలో పాల్గొందాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు
అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీ వెన్నుకొండ పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత అర్నాల్డ్ జాన్సన్, జోసెఫ్ ఫెర్నాండెస్తోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము.
ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మబాల మా అగ్రహ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ, ప్రత్యేకంగా ఈ దినము ఈ పెంతెకోస్తు పండుగను కొనియాడటానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను, పూజాబలిని అర్పిస్తున్న ప్రతి ఉద్దేశమును విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరముతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించిడివారా మాకు దయ చూపండి మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించిడివారా మాకు దయ చూపండి మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించిడివారా మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను, ఓదార్చు ఆత్మను మీ యొద్దకు పంపిస్తాను అని వాగ్దానమిచ్చిన ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు నీ ఒక్క ఒక్క మాట మాట పలికిన పలికిన నా నా ఆత్మ స్వస్థత స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు రండి లోపల ప్రభు యేసుని దివ్య విందు రండి లోకన ప్రభు యేసుని దివ్య విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు స్నేహమే విలపంచను
స్నేహమే ఇలా పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. రండి లోకనా ప్రభు యేసుని ప్రేమ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. రాగమై అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందా. శాంతిని ప్రభు కాంతిని ఈ హృదయలో నిండి ఉందా. రాగమై అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందా. శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండి ఉందా. లోకనా ప్రభు యేసుని ప్రేమ విందు. రండి లోకనా ప్రభు యేసుని ప్రేమ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. లోకనా ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకనా ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షకునకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించునట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి పరిశుద్ధాత్మ నింపుదల ఆశీర్వాదమునకై ప్రార్థింపుడు. కాంతి పుంజమగు ఓ తండ్రి సర్వేశ్వరుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పరిశుద్ధాత్మ వరములను మీకు అమితముగా
ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయములను సమస్త దుష్టత్వము నుండి తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నిరంతరము నింపునుగాక. క్రీస్తు ఉత్థానము గురించి శిష్యులు బోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించున్నట్లు పరిశుద్ధాత్మ శక్తిని ఒసగిను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును మీకు మీ కుటుంబములకు దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ము ఆశీర్వదించి తన పరిశుద్ధాత్మతో నింపి సదా సర్వదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు.